హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుమారు 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. రవీందర్ అక్రమ ఆస్తుల విలువ సుమారు 100 కోట్ల రూపాయలుగా గుర్తించారు. రవీందర్ను అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తరలించారు. రవీందర్ను కోర్టులో హాజరుపరచాలని ఏసీబీ అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుమారు 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. రవీందర్ అక్రమాస్తుల విలువ సుమారు 100 కోట్ల రూపాయలుగా గుర్తించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. మరికొద్ది సేపట్లో అతన్ని ఇక్కడ నుండి తరలించనున్నారు. ప్రస్తుతం అయితే రవీందర్ 20 గంటల పాటు రవీందర్ ఇంటితో పాటు మరొక 10 ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ఇళ్లలో నిన్న ఉదయం 6 గంటల నుండి రాత్రి వరకు కూడా ఈ సోదాలు నిర్వహించడం. ఈ సోదాల్లో మొత్తం దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను గుర్తించడం జరిగింది. హెచ్ఎండిఏకి సంబంధించిన దాంట్లో దాదాపు 30 ఏళ్లుగా ఇతను విధులు నిర్వహిస్తున్నాడు. పలు విభాగాలలో ఇతను పనిచేస్తూ రావడం జరిగింది. కేవలం హెచ్ఎండిఏలోనే ఏడాది క్రితమే చీఫ్ ఇంజనీర్గా హెచ్ఎండిఏలో పదవి బాధ్యతలు పొందిన తర్వాత అతను అప్పటి నుండి విధి నిర్వహణ అక్కడే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధానంగా ఇటు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన లీజ్ కావచ్చు, అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు కావచ్చు, ఇవన్నీ కూడా రవీందర్ హయాంలోనే జరిగాయి. ఈ హయాంలోనే ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. దీని ద్వారానే ఇతను భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు కూడా ఏసీబీ దర్యాప్తులో గుర్తించడం జరిగింది. రవీందర్ పైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు రావడంతో కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించి అతనికి సంబంధించిన ఆస్తులను అన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులలో ప్రధానంగా నానాక్రామ్గూడలో ఆయన నివాసం ఉంటున్న సుమధుర అపార్ట్మెంట్లోని 3 బెడ్రూమ్ ఫ్లాట్తో పాటుగా నార్సంగిలో 2 ఫ్లాట్లు గుర్తించారు. అలాగే శంకర్పల్లి మొకిల్లాలోని శ్రీవారి మెడోస్లో 300 చదరపు గజాల్లో ఒక విల్లాని కూడా గుర్తించడం జరిగింది. కొడంగల్ కిష్టాపూర్ పసుమాములలో దాదాపు 5 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. అలాగే 5 ఫ్లాట్లు కూడా గుర్తించడం జరిగింది. మజీద్ బండలో 300 గజాల్లో 4 అంతస్తుల భవనాన్ని కూడా గుర్తించారు. అలాగే నిన్న రైడ్స్ సందర్భంలో 4 లక్షల రూపాయల నగదుతో పాటు 18 విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 1440 గ్రాములకు సంబంధించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రవీందర్ ని తీసుకొని వెళ్తున్నారు. మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రవీందర్ తో పాటు ఏసీబీ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అతను తీసుకెళ్తున్నారు. రవీందర్ గారు ఏమైనా చెప్పాలనుకుంటారా? రవీందర్ గారు, ప్రస్తుతం అయితే రవీందర్ ని ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుండి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. దాదాపు 20 గంటల పాటు సోదాలు ముగిసిన తర్వాత ప్రస్తుతం అయితే రవీందర్ ని ఇక్కడ నుండి అయితే తరలిస్తున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు అయితే గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే లాకర్స్ కూడా గుర్తించారు కాబట్టి లాకర్స్ కూడా ఓపెన్ చేస్తే అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.